ఇవాళ సీరియల్‌లో ఏం జరుగుతుందంటే, బాలు మీనా దగ్గరికి రాబోతూ ఉంటారు. ఇంతలో బాలు మీనాని అడుగుతాడు, "పడుకున్నావా?" అని. బాలు మీనాతో అంటాడు, "నేను హల్వా తినలేకపోయాను. ఉన్న హల్వా మొత్తం వాళ్ళే తినేశారు." మీనా అంటుంది, "నాకు భయం వేసిందండి. మీరెక్కడ గొడవ చేస్తారో అని చెప్పి." బాలు అంటాడు, "నేనేమన్నా రాక్షసుడినిలాగా కనిపిస్తున్నానా? ఎవరు తెచ్చుకున్నారో, ఎవరు తిన్నారో వాళ్ళకి సంతోషంగా ఉంటే చాలు. నాకు లేకపోతే ఏమి అంటారు." ఇందులో మీనా అంటుంది, "అందుకే అండి మీరంటే నాకింత ఇష్టమని." బాలు, మీనా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి లేస్తుంది. లేచి విజిల్ వేసుకుంటూ బయటికి వస్తుంది. మనోజ్ ఇంకా రోహిణి ఒకరిని ఒకరు దగ్గరికి తీసుకోబోతూ ఉండగా, ప్రభావతి వచ్చి విజిల్ వేస్తుంది. ఆహ్, విజిల్ వేస్తూ వస్తుంటే మనోజ్ అంటాడు, "వీళ్ళెప్పుడైతే హాల్‌లో కాపురం పెట్టారో అప్పటినుంచి ప్రశాంతత లేకుండా పోయింది. ఎప్పుడు పడితే అప్పుడు అమ్మ వచ్చి లేపుతూ ఉంటుంది" అని. ఇంతలో ప్రభావతి వచ్చి మనోజ్ డోర్ కొడుతుంది. కొట్టి అడుగుతుంది, "నీ దగ్గరేమన్నా అజీర్తికి టాబ్లెట్స్ ఉన్నాయా?" అని. మనోజ్ అంటాడు, "నాకెప్పుడూ అజీర్తి కలగలేదు. అందుకని నా దగ్గర అలాంటి టాబ్లెట్స్ ఏమీ లేవు" అని చెప్పి. ప్రభావతి అంటుంది, "మంచిది. అయితే ఇంకా తలుపు వేసుకో" అని. తన మొహం మీదే తలుపు వేసేస్తాడు. ప్రభావతికి కోపమొస్తుంది. ప్రభావతి అలానే కిందకొస్తుంది విజిల్ వేసుకుంటూ. మీనా బాలుని పక్కకి తోసేస్తుంది. "మీ అమ్మగారు వస్తున్నారు" అని చెప్తుంది. ప్రభావతి కిందకొస్తుంది. మీనా అడుగుతుంది, "ఏమైంది అత్తయ్య ఈ టైంలో వచ్చారు" అని. "నా ఇంట్లో నా ఇష్టం. ఏ టైంలో అయినా తిరుగుతాను" అని అంటుంది. ఇంతలో బాలు అంటాడు, "సరే నీ దారిన నువ్వు తిరుగు. మమ్మల్ని ఎందుకు కదిలిస్తున్నావు" అని. ఈలోపు అంటుంది, "నాకు బాగా అజీర్తిగా ఉంది. ఊపిరాడడం లేదు" అని. బాలు అంటాడు, "ఏ టైంలో పడితే ఆ టైంలో బిర్యానీలు తింటే ఇలానే అవుతుంది" అని చెప్పి. అయితే ప్రభావతి అంటుంది, "ఎప్పుడూ నా తిండి మీదే ఏడుపు నీకు" అని. అయితే బాలు అంటాడు, "నువ్వు తిన్న లెగ్ పీస్ వల్లనే ఇదంతా" అని. "హాస్పిటల్‌కేమైనా వెళ్దామా" అని అడిగితే ప్రభావతి వద్దు అంటుంది. తర్వాత హల్వా గురించి కూడా మాట్లాడతాడు. "నీ వయసేంటి? నువ్వు తినే తిండి ఏంటి? శృతి తినింది అంటే ఒక అర్థం ఉంది. ఆ పిల్ల చిన్న పిల్ల కాబట్టి. అర్ధరాత్రి పూట బిర్యానీ నువ్వెందుకు తిన్నావు? అందుకనే ఇదంతా అయింది" అని చెప్పి బాలు ప్రభావతిని తిడతాడు. ప్రభావతి అంటుంది, "ఎప్పుడు నా పైనే ఏడుపు నీకు" అని. అయితే బాలు, ప్రభావతి ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ప్రభావతి మీనాని అడుగుతుంది, "కొంచెం వేడి నీళ్ళు జీరా యేసుకొని పట్టుకొని రా" అని. మీనా వెళ్తుంది. ఇంతలో బాలు ఆమెని ఆపి అంటాడు, "కొన్ని గులకరాళ్ళేసుకొని రా, మా అమ్మ గులకరాళ్ళను కూడా అరిగించుకుంటది. అదే చెప్పి బిర్యానీ తినింది గదా! ఇప్పుడు గులకరాళ్ళను కూడా అలానే తింటుంది" అని. మీనా ఆయనని ఊరుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళి జీరా నీళ్ళు తీసుకొనొచ్చి ప్రభావతికి ఇస్తుంది. ప్రభావతి దాన్ని తాగి పైకెళ్ళి పడుకుంటుంది. పొద్దున్నే కూడా ఇంకా గ్యాస్‌తో బాధపడుతూనే ఉంటుంది ప్రభావతి. ఇంతలో కామాక్షి వెనకాల నుంచి వచ్చి ఒక పెద్ద గుద్దు గుద్దుతుంది. బాలు అందరూ చూసి షాక్ అవుతారు. "ఏంటి కామాక్షి అత్త, ఇంత కోపం ఉందా నీకు మా అమ్మ మీద? చూడకుండా ఒక గుద్దు గుద్దావంటే ఇదంతా కోపంతో కాదురా! ఇలా చేస్తే గ్యాస్ తేపులు బాగా వస్తాయి" అని చెప్పి మా రంగా చెబుతూ ఉంటాడు. "అందుకనే ప్రేమతో, ఆప్యాయతతో మీ అమ్మని ఇలా గుద్దాను" అని. ఇంతలో ఇంకొకటి కూడా గుద్దపోతుంటే ప్రభావతి ఆమెని ఆపి అంటుంది, "ఏంటి ఇక్కడే చంపేస్తావా నన్ను" అని. ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో రవి అడుగుతాడు, "అసలు శృతి నీకెందుకు అర్ధరాత్రి బిర్యానీ తినాలనిపించింది" అని. బాలు అంటాడు, "శృతి తినాలి అనుకుంది, పెట్టుకుంది. మధ్యలో ఈమెకెందుకు? ఈమె కూడా అర్ధరాత్రులు బిర్యానీలు, మసాలాలు తినాల్సిన అవసరం ఏంటి" అని చెప్పి. ఇంతలో హల్వాలు అన్న వర్డ్ విని రవి అడుగుతాడు, "హల్వా ఎవరు పెట్టుకున్నారు? శృతి ఒట్టి బిర్యానీయే కదా పెట్టుకుంది" అంటే, ఇంతలో రోహిణిను, మనోజ్ మొహం మొహం చూసుకుంటారు. బాలు అంటారు, ఎవరో పెట్టుకున్నారులే, దొంగతనంగా వచ్చి తిన్నారు కూడా. ఆ దొంగతనంలో మన అమ్మ కూడా పాలు పంచుకుంది" అని. రోహిణి, మనోజ్ మాట కూడా కదల్చరు. ఆహ్, మనోజ్ అంటాడు, "ఇప్పుడు హల్వా గోల ఎందుకు? ఫస్ట్ అమ్మ బాధని తగ్గించండి" అని. ఆ తర్వాత హల్వా గురించి మాట్లాడదామా అని బాలు అంటే, మనోజ్ చిరాకు పడతాడు. ఇంతలో కామాక్షి ఇంకో దెబ్బకి సిద్ధమవుతూ ఉంటే ఆహ్,
రోహిణి ని మీనాని ఇంకా శృతిని బాలు అడుగుతాడు, "మీరు కూడా ఒక చెయ్యి వేయండి" అని. మీనా అంటుంది, "నా వల్ల కాదండి. అత్తయ్య మీద చెయ్యి నేనెత్తలేను. ఎంతన్నా నాకన్నా పెద్దవారు. ఆ గౌరవం నేను వారికి ఎప్పుడూ ఇస్తాను" అని. రోహిణి ఏమో సిద్ధపడుతుంది కానీ కదలదు. శృతి ఏమో బాక్సర్‌లాగా స్టార్ట్ చేస్తుంది కొట్టడానికి. రవి తనని ఆపుతాడు. "ఏంటి శృతి బాక్సర్‌లాగా తయారై ముందుకెళ్తున్నావు? ఆ దెబ్బలు మా మమ్మ తట్టుకోలేదు" అని చెప్పి. శృతి నవ్వుకుంటూ అక్కడి నుంచి తప్పుకుంటుంది. "నేనే కదండీ! నా వల్లే కదా ఇలా అయ్యింది. అందుకని నేను ఎలా అయినా అత్తయ్యకి బాగు చేయాలి అనే ట్రై చేస్తున్నాను" అని. ప్రభావతికి ఇంకా తగ్గదు. కామాక్షి మళ్ళీ గట్టిగా కొడుతుంది. బాలు అడుగుతాడు, "ఇలా కొట్టేనా మా రంగమామ వంగిపోయింది" అని. కామాక్షి అంటుంది, "మీ రంగమామ అంటే నాకు చాలా ప్రేమరా! నేనెందుకు ఆయనని వంచుతాను" అని చెప్పి. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు అంటాడు, "హాస్పిటల్‌కి వెళ్దామా" అని చెప్పి. "హాస్పిటల్‌కి వెళ్తే డబ్బులు చాలా ఎక్కువవుతాయి" అని ప్రభావతి అంటుంది. ఇంతలో రవిను, మనోజ్ కూడా అంటారు, "ఇలా బాధపడే కన్నా హాస్పిటల్‌కెళ్ళడం నయం కదమ్మా" అని. అయితే బాలు అంటాడు, "తనొకసారి చెప్పింది కదా డబ్బులెక్కువ అవుతాయని. డబ్బులెక్కువ అవుతాయి. ఏం అవసరం లేదు. అంతగా అయితే గ్యాస్ బిల్లు తక్కువకొస్తుంది" అని. కామాక్షి అంటుంది, "మీ ఐడియా ఏంటి? ఇప్పుడు తన నోట్లో ఆహ్, పైపు దించి గ్యాస్‌గా వాడుకోవాలి అనేనా" అని. అందరూ నవ్వుతారు. మనోజ్ అంటాడు, "ఇప్పుడేం చేద్దాము" అని. బాలు అంటాడు, "నా దగ్గర ఒక ఐడియా ఉంది" అని కిచెన్‌లోకెళ్ళి ఒక రోకలి పట్టుకొనొస్తాడు. దాంతో కొట్టబోతుంటే ప్రభావతి భయపడి ఒక పెద్ద ఆహ్, తేగు వదులుతుంది. అంతటితో ప్రభావతి తన గ్యాస్ సమస్య తీరిపోతుంది. ఇంతలో శోభన అక్కడికి వస్తుంది. శోభన వచ్చి ప్రభావతిని అడుగుతుంది, "అంతా బానే ఉందా? ఆహ్, ఎ ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా" అని. శోభనాని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే శోభన అంటుంది, "ఇప్పుడు శృతికి ఫంక్షన్ మేము గ్రాండ్‌గా చేయబోతున్నాము. దాంట్లో లాస్ట్ టైమ్ రిటైర్మెంట్ ఫంక్షన్‌లో లాగా గొడవ చేయడానికి మీ ఇంట్లో ఒకళ్ళున్నారు కదా! వాళ్ళు రాకుండా ఉంటే బావుంటుంది" అని చెబుతుంది ప్రభావతికి. శోభన అంటుంది, "బాలుని పిలవకుండా ఉంటే మా ఫంక్షన్ సక్రమంగా అవుతుంది" అని. ప్రభావతి కూడా అంటుంది, "నాకు వాడు నచ్చడండి. వాడి తాగుడు, వాడి గొడవలు. అందుకనే వాడిని దూరంగా ఉంచుతాను" అని. ఆహ్, కాకపోతే మా ఆయన ఏమంటారో అని. శోభన అంటుంది, "బాలు లేకపోతేనే మా ఫంక్షన్ సరిగ్గా అవుతుంది. ఇంతకుముందు అంటే మనం ఎవరెవరమో తెలీదు. కానీ ఇప్పుడు మనం వియ్యంకులం. మా ఫంక్షన్‌లో మా పరువు తీయకుండా ఉంటే అదే చాలు" అని. ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా బాలుని రాకుండా చేయాలని. ఇంతలో సత్యంని ఒప్పిస్తే బాలు కామ్‌గా ఉండిపోతాడు అని చెప్పి సత్యం దగ్గరికి వెళ్తుంది. సత్యంని అడుగుతుంది, "ఏంటండి ఇంత చెమటలు కక్కుకుంటూ వచ్చారు? ఎక్కడికెళ్లారు?" అని. సత్యం అంటాడు, "వాకింగ్ చేసొస్తే చెమటలు కాకుండా టీలు, కాఫీలు వస్తాయా" అని. ప్రభావతి సత్యంని అంటుంది దట్ మీ రిటైర్మెంట్ ఫంక్షన్‌లో పెద్ద పెద్ద గొడవలయ్యాయి కదా! ఇవాళ మన వియంకురాలొచ్చింది అని. ఎవరు మీనా వాళ్ళమ్మ అంటే తను మనకు వియంకురాలేంటి? తనకి నేనెందుకిస్తాను గౌరవం అంటే, అంతేలే నువ్వు డబ్బున్న వాళ్ళకి తప్పితే మామూలు మనుషులకి ఎప్పుడిచ్చావు గౌరవం అని అంటాడు సత్యం. ప్రభావతి అంటుంది, "ఇదంతా కాదు నేను చెప్పేది వినండి" అని చెప్పి అంటుంది. ఇలా శోభన వచ్చి అడిగింది, "బాలుని ఫంక్షన్‌కి రాకుండా ఉంటేనే వాళ్ళ ఫంక్షన్ బాగా అవుతుంది" అని. సత్యం అంటాడు, "ఏ మన కోడలు ఫంక్షన్ బాగవ్వాలని మనం అనుకోమా" అని. అయితే వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారండి. అందుకే బాలు రాకుండా ఉంటే బావుంటుంది అని. అయితే సత్యం గుర్తు చేస్తాడు, "నీకు వాళ్ళు నన్ను ఎంతగానో అవమానించారో గుర్తులేదా ఆ రిటైర్మెంట్ ఫంక్షన్‌లో? అందుకనే బాలు వాళ్ళని అవమానించాడు. నా అవమానం నీకు పెద్ద లెక్క కాదు. ఎంతకీ బాలునే తప్పు పడుతూ ఉంటావు" అని చెప్పి అంటే, ప్రభావతి అక్కడికి మూతి ముడుచుకొని వెళ్ళిపోతూ ఉంటది. దాని తర్వాత రేపటి ఎపిసోడ్‌లో ఏమవుతుందంటే శోభన నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ ఆయనతో చెప్పి దట్ నా ప్లాన్ సక్సెస్ అయింది. బాలుతోనే ఎలా అయినా వాళ్ళ నాన్న సత్యంకి అవమానం జరిగేలా చేద్దాము ఈ ఫంక్షన్‌లో అని. అయితే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. మీనా వచ్చి బాలుతో అంటుంది, ఆహ్,
ప్రభావతి వచ్చి మీనాతో అంటుంది దట్ మీ ఆయన నోరు మెదిపితే అసలు బాగోదు. నోరు మూసుకొని ఒక మూలన కూర్చోమను అని. మీనా వచ్చి బాలుకి చెప్తుంది. బాలు అంటాడు, "నేనే గొడవ గొడవ చేస్తాను. ఎలా ఆపుతారో నా గొడవని చూడండి" అని. మీనాకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తా కూర్చుంటుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ ఏమవుతుందో చెప్తాను. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు సీరియల్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలిసిపోతూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.